బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ విధులు నిర్వహిస్తున్న అమ్రపాలికి ఊరట లభించింది. కోర్టులో ముఖ్యంగా కోర్టులో వేసిన పిటిషన్ మేరకు తెలంగాణలో తిరిగి పనిచేయడానికి కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఆమె గతంలో వరంగల్లో అలాగే హైదరాబాద్లో కమిషనర్గా జిహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వహించింది. ముఖ్యంగా ఆ తర్వాత డిపిఓలో అదే ఏదైతే మనకు డిఓపిటీలో ఉత్తర్వులతో ఆమె ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహించడానికి వెళ్ళారు గత ఒక 4 నెలల క్రితమే. ఆ తర్వాత 4 నెలల నుంచి ఖచ్చితంగా కోర్టులో అయితే పిటిషన్ వేస్తూ వస్తున్నారు. తిరిగి తెలంగాణలో ఆమె పనిచేయడం కోసం అయితే కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఈ మేరకు కోర్టులో దాంట్లో విచారణ జరిగిన తర్వాత కంపల్సరీ ఆమెను తెలంగాణలో తన ఇష్టం మేరకే పనిచేయడానికైతే కోర్టు వెసులుబాటు కల్పించింది. మొత్తం మీద ఆమె చాలా కాలంగా అంటే అటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అలాగే తెలంగాణలో మరొకసారి ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తను కొంతకాలము ఐఏఎస్ విధులైతే నిర్వహించింది. ఆ తర్వాత ఏదైతే కొత్తగా చంద్రబాబు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఏదైతే మనకు క్యాడర్ ప్రకారము క్యాడర్ ప్రకారము అక్కడ విధులు నిర్వహించాలని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వం అయితే ఒక కొత్తగా జీవో తీసుకొచ్చి అక్కడికి ఐఏఎస్ బదిలీలు అయితే నిర్వహించారు. అయితే అక్కడ ఐఏఎస్ బదిలీ అయిన తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అమ్రపాలి ఇప్పుడు తిరిగి తెలంగాణకు రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలోకి ఆమె వచ్చిన తర్వాత మరి ఏ శాఖలో ఆమె పనిచేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే గతంలో అటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడైతే వరంగల్ జిల్లా కలెక్టర్గా ఆమె చాలా చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత తను జిహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులైన తర్వాత ఇక్కడ కూడా చాలా వేగంగా చాలా చురుకుగా పనిచేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే తాను తెలంగాణలోనే పనిచేయడానికి ఇష్టపడ్డప్పటికీ అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే నియమాల ప్రకారం డిఓపిటి నియమాల ప్రకారం అయితే ఐఏఎస్ బదిలీలు జరిగాయి. ఐఏఎస్ బదిలీలో ఆమె ఏపీకి వెళ్ళారు. ఆమె స్థానికంగా వైజాగ్ ప్రాంతానికి చెందినవారు కాబట్టి ఆ స్థానిక ప్రకారమే ఆ డిఓపిటి స్థానిక ఇచ్చిన జీవో ప్రకారము అక్కడికి వెళ్ళి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతము ఆమె కోర్టులో పిటిషన్ చేసుకున్నారు. ఖచ్చితంగా తిరిగి తెలంగాణలో తన విధులు నిర్వర్తించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ మేరకు ఖచ్చితంగా కోర్టు అయితే తనకు ఆ వెసులుబాటు కల్పించింది. ఇక అమ్రపాలి తిరిగి తెలంగాణకు రానున్నారు. అయితే తెలంగాణ గవర్నమెంట్లో ఆమె ఏ శాఖలో ఐఏఎస్గా తన విధులు నిర్వహించబోతున్నారు అనేది అయితే ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది.